హలో అండి, మార్నింగ్. నేను మిస్ట్రీ. అందరు ఎలా ఉన్నారు? సో ఇవాళ మన డే 9 స్టార్ట్ అవుతుంది. ఇవాళ వచ్చేసేసి మనం పోయేది మావ్లాంగ్ అండ్ దావ్కి. సో ఫస్ట్ మనం రీచ్ అయ్యేది మావ్లాంగ్ ఇక్కడ నుంచి మనకు ఒక 70 కిలోమీటర్స్ వస్తుంది, 1.5 అవర్. ఇప్పుడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ ఆమ్లెట్, ఆలూ పరాటా, టీ అండ్ కాఫీ. సో ఫుడ్ బాగానే ఉంది అండ్ అంబియన్స్ కూడా బాగానే ఉంది. సో మీరు సెరెన్ రిసార్ట్ విజిట్ చేయొచ్చు. రిసార్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 30 మినిట్స్ అవుతుంది. మధ్యలో ఆగాము, లొకేషన్ బాగుందని. లొకేషన్ చూపిస్తాను. మొత్తం పైన్ ట్రీస్. ఒక స్పాట్ దగ్గర ఆగాము. రూట్ బ్రిడ్జ్ అని ఉంటుంది కదా, డబల్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. అది మామూలుగా వీళ్ళు మన మర్రి ఊడలతోటి బ్రిడ్జ్ తయారు చేశారు. సో ఆ ప్లేస్కి వెళ్తున్నాము. మన కార్ పార్కింగ్ దగ్గర నుంచి ఒక 450 మీటర్స్ వాక్ చేయాలి. అండ్ ఇది ఊర్లో నుంచి వాక్ చేయాలి. చూపిస్తాను. ఇలా ఉంటుంది ఊరు. ఏదో మన పల్లెటూరులో వాక్ చేస్తున్నట్టు చిన్న పాత్వే. చూద్దాం బ్రిడ్జ్ దగ్గర వెళ్ళి. ఇలా అంతా మొత్తం ఊర్ల నుంచి వెళ్ళాలి. పల్లెటూరు ఇది. పల్లెటూరులో స్కూల్ ఇది. స్టెప్స్ ఉన్నాయి, బాగానే వాకింగ్ ఉంది. ఇకంతా డౌన్ ది హిల్. వీళ్ళు పని చేసుకుంటున్నారు లోకల్స్. చాలా డౌన్కే దిగాలి. ఇంకా చాలా డౌన్కి వెళ్ళాలి. అన్ని స్టోన్స్ మీద వాటర్ ఫాల్ సౌండ్ అయితే వినిపిస్తుంది. చూద్దాము ఏమైనా దారిలో వస్తుందేమో. ఒక సైన్ బోర్డ్ వచ్చింది చూడండి. 7 AM to 6 PM. ఎంట్రీ ఫీ 40 రూపీస్ పర్ పర్సన్. కెమెరాకి 20 రూపీస్ ఉంది. కొన్ని రూల్స్ ఉన్నాయి, కాషన్ ఉన్నాయి. వాటర్ సౌండ్ అనిపిస్తుంది చెప్పాను కదా. వాటర్. సో టికెట్ కౌంటర్, టికెట్ తీసుకున్నాం. ఇలా ఉంది లొకేషన్. దగ్గరికి వెళ్ళి చూద్దాము. అండ్ కింద వాటర్. జనాలు ఉన్నారు, వాటర్లో దిగారు. చూద్దాం దగ్గరికి వెళ్ళి. రూట్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసాము. సో ఇలా ఉంటుంది రూట్ బ్రిడ్జ్. ఇది ప్యూర్ మ్యాన్ మేడ్ బ్రిడ్జ్. ఇది యాక్చువల్గా న్యాచురల్గా వచ్చింది కాదు. ఇలా వస్తుంది. ఇది వచ్చేసేసి చెప్పాను కదా రూట్ బ్రిడ్జ్ అని. పైన డబల్ డెక్కర్, కానీ పైనది నాకు తెలిసి అది ఫ్లడ్స్ వచ్చినప్పుడు పోయినట్టుంది. సో ఓన్లీ సింగిల్ బ్రిడ్జే మిగిలింది, సింగిల్ ఫ్లోర్ బ్రిడ్జ్. సారీ. సో బ్రిడ్జ్ ఇలా ఉంటుంది. ఇలా వచ్చింది. కింద వాటర్ ఫ్లో ఉంది. అంతా జనాలు కూర్చొని ఉన్నారు, బాగానే వాటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇలా ఉంటుంది లొకేషన్. డౌన్ వరకు కూడా వెళ్ళొచ్చు, వాక్వే ఉంది. వాటర్ దగ్గరికి వచ్చాము, చూపిస్తాను. మన వాళ్ళు కెమెరా పిక్స్ తీసుకుంటున్నారు. సో నేచర్ అంతా బ్యూటిఫుల్ నేచర్. సో ఇదండి రూట్ బ్రిడ్జ్. చూపించాను కదా ఎలా ఉంది. బాక్స్లో కమెంట్ చేయొచ్చు. అండ్ ఇక ఫైనల్గా నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నది ఇదే రూట్ బ్రిడ్జ్. ఇప్పుడు రిటర్న్ మళ్ళీ 450 మీటర్స్ కార్ దగ్గర నడవాలి. అండ్ చూపిస్తాను అప్ ది హిల్ ఎలా ఉంటుంది అనేది. మెట్లు ఎక్కాలి, పైకి వెళ్ళాలి.
వెళ్ళేటప్పుడు ఈజీగానే ఉండే, రిటర్న్ వచ్చేటప్పుడు ఆ స్టెప్స్ 450 మీటర్స్లో దగ్గర 300 మీటర్స్ ఓన్లీ స్టెప్సే ఉన్నాయి. సో పెద్దవాళ్ళకి నాట్ రికమెండెడ్, యంగ్స్టర్స్కి ఎక్స్ప్లోర్ చేయొచ్చు మీరు. బట్ స్టిల్ గుడ్ ప్లేస్ టు విజిట్ అన్నట్టు. ఇంత దూరం వచ్చి ఈ మాత్రం అడ్వెంచర్ చేయకుంటే వేస్ట్. ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళేది దావ్కి వచ్చేసి మనకు ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ అన్నట్టు. కొంచెం బోటింగ్ కూడా ఉంటుంది, సో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ సన్న చెట్లు ఏవైతే కనిపిస్తున్నాయో ఇవన్నీ మన ఒక్కలు. అండ్ పనస చెట్లు అయితే ఫుల్, అడవి అంతా పనస చెట్లే. మన ఒక్కలు ఎట్లా ప్రాసెస్ చేస్తారో చూపిస్తాను. ఇక్కడ ఇగో ఇట్లా వాటర్లో ముంచేసేసి అట్లా తీస్తున్నారు కదా, అట్లా వేస్తారు. అట్లా వేసిన తర్వాత ఇట్లా ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసి ప్యాక్ చేస్తారు. పచ్చిగా ఉంది చూడండి. సో ఇది ఒక్కల ప్లాంటేషన్. ఇది మన తమలపాకులో వేసుకునే పాన్లో వేస్తారు కదా, ఒక్కలు అంటారు. కొంతమంది పోకలు అని కూడా అంటారు. సో మనము దావ్కి పోయే ప్లేస్లో మనం చెప్పాను కదా, మనము ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ని కవర్ చేస్తామని. సో చూపిస్తాను. ఇంకా వెళ్ళాలి కానీ మీకు బార్డర్ ఏందని చూపిస్తాను. బంగ్లాదేశీ అండ్ మన ఇండియన్. ఆబ్వియస్గా నేను ఇండియా, కానీ మీకు బంగ్లాదేశ్ పిల్లగాడిని చూపిస్తారు, అబ్బాయిని. ఓ బంగ్లాదేశీ. ఇది చూస్తున్నారా, ఫెన్స్ ఇది మొత్తం బార్డర్, ఇండియా బంగ్లాదేశ్ బార్డర్. ఇక్కడ నుంచి ఇక మొత్తం ఫెన్స్ ఆర్మీది. ఇక్కడ కనిపిస్తుందా బార్డర్ ఎలా వెళ్తుందో, ఫెన్స్. లాస్ట్ అట్లా ఫెన్స్ వెళ్తూనే ఉంది చూడండి. సో వీళ్ళు బంగ్లాదేశీ పిల్లలు. సో మనకు బంగ్లాదేశ్ లాంగ్వేజ్ రాదు, కానీ మా డ్రైవర్ అలీ సాబ్ కమ్యూనికేట్ చేస్తున్నట్టు చూద్దాము. অনেক দামটা এটা বাজার থেকে আনছি। এখানে কি জিনিস আন? এখানে কি জিনিস এখানে? পালং শাক। আচ্ছা क्या बोल रहे? শাক సాక్ అనేది స్పినాచ్, మనము పాలకూర అంటాం కదా. సో చూశారు కదా మన ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ ఫెన్స్ ఎలా ఉందనేది. ఇక్కడైతే ఆర్మీ జవాన్ ఎవరైతే లేరు, కానీ ఫెన్సింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్గానే ఉంది. ఎవరు దుంకి వస్తారని కూడా ఉండొచ్చు, పాసిబిలిటీ ఉంది. మధ్యలో వస్తున్నప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ స్పాట్ కనిపించింది, చూపిస్తాను. ఇది వాటర్, ఇక్కడ నుంచి కింద ఫ్లో వెళ్ళి అలా వెళ్తుంది. సో ఈ ఫ్లో వచ్చేసేసి మనకు ఇది ఇండియా నుంచి మన బంగ్లాదేశ్కి వెళ్తుంది వాటర్. వాటర్ ఫ్లో బాగుంది. చెప్పాను కదా, ఇక్కడ నుంచి వాటర్ అలా వెళ్తుంది చూడండి. వెళ్ళేసేసి అక్కడ మీకు బార్డర్ కనిపిస్తుందా, బార్డర్ ఫెన్స్. ఆ ఫెన్స్ మధ్యలో వాటర్లో ఫెన్స్ లేదు, మళ్ళీ వాటర్ దాటిన తర్వాత మళ్ళీ ఫెన్స్ స్టార్ట్ అవుతుంది. వాటర్ బంగ్లాదేశ్కి ఎంట్రీ. అక్కడ కొంతమంది ఫిషింగ్ చేస్తుండే అనిపించట్లేదు వాళ్ళు. మనం బార్డర్లో ఉన్నాం కదా, ఇప్పుడు ఇక్కడ చూడండి బంగ్లాదేశీ ఎయిర్టెల్కి కనెక్ట్ అయ్యాము. రూబీ ఎగ్జేటా అంట. సో మనది ఎయిర్టెల్ వచ్చేసేసి ఇప్పుడు ఈ సిగ్నల్ తీసుకుంటుంది.
के साथ जमीन रखा है बांग्लादेश इधर से इधर स्टेट होना चाहिए थोड़ा सा इधर इधर खोला इधर कुछ नहीं है ये बांग्लादेश इधर ఇక్కడ ఎక్కడ ఫెన్సింగ్ లేదు, ఇక్కడ నుంచి దిగేసి వెళ్ళిపోవచ్చు. ठीक है ना कुछ भी వెళ్ళిపోవాలనుకుంటే नहीं है ఆర్మీ బేస్ క్యాంప్ ఇది, జవాన్ ది. आधा घंटा ही पहले మన టైం జోన్ వచ్చేసి మనకు బంగ్లాదేశ్కి టైం డిఫరెన్స్ వచ్చి 30 మినిట్స్ ఉంది డిఫరెన్స్. సో ప్రజెంట్లీ ఇప్పుడు మన చూపిస్తాను. ఇదిగోండి లోకల్ టైం, అంటే మనం బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్నాం కాబట్టి మనకు బంగ్లాదేశ్ టైం వచ్చేసి ఇప్పుడు 1:10 అవుతుంది. వేరే హోమ్ అనేది మన ఇండియా, మన హైదరాబాద్ది 12:40. సో ఆల్మోస్ట్ 30 మినిట్స్ డిఫరెన్స్ ఉంది రెండు కంట్రీస్కి మధ్యలో. ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా బంగ్లాదేశ్. సో ఇప్పుడు మనం బోట్ నుంచి బార్డర్ వరకు వెళ్తాము రెండు కంట్రీస్ మధ్యలో. సో మనం ఇప్పుడు దావ్కీలో బోటింగ్కి వెళ్తున్నాము బార్డర్ చూపించడానికి. ఫస్ట్ కౌంటర్ టికెట్ తీసుకోవాలి బోట్కి, ఎంతలో చూద్దాం. సో 45 మినిట్స్ రైడ్కి అయితేనేమో 1000 రూపీస్, 1 అవర్ రైడ్కి అయితేనేమో 1200 పర్ బోట్. సో బోట్కి ఓన్లీ 3 పర్సన్సే లిమిట్. సో మేము 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 2 బోట్స్. మనకు అక్కడ డౌన్లో కనిపిస్తున్న చిన్న బోట్స్ అవి మన ఇండియన్ టెరిటరీ అన్నట్టు. అదే వాటర్కి అటు సైడ్ ఉన్నది బంగ్లాదేశ్. ఆ బంగ్లాదేశ్ వాళ్ళంతా అక్కడ స్విమ్మింగ్ చేస్తున్నారు అన్నట్టు. వాళ్ళంతా బంగ్లాదేశ్ పీపుల్ అన్నట్టు వాళ్ళందరూ. మనం ఇటు సైడ్ వెళ్ళడానికి లేదు, వాళ్ళు ఇటు సైడ్ రానికి లేదు. బంగ్లాదేశ్ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి ఇది వాటర్ వరల్డ్ లాంటిది అన్నట్టు. ఇక మొత్తం ఏదో బీచ్కి వచ్చినట్టు అవో స్టాల్స్ ఉన్నాయి, అవో వాటర్ బబుల్ స్పోర్ట్స్ ఉంది. సో మనం అటు సైడ్ వెళ్ళికే లేదు, మనం ఓన్లీ ఇటు సైడే వెళ్ళాలి. అచ్చా, ఎవరు బార్డర్ క్రాస్ చేయకుండా ఇవ్వండి మన ఇండియన్ ఆర్మీ ఇక్కడ నుంచి మానిటర్ చేస్తూ ఉంటుంది. ఎవరైనా అటు నుంచి ఇటు రావటం, ఇటు నుంచి అటు వెళ్ళడం కాకుండా ఉండేటందుకు. కానీ ఎంత మానిటర్ చేసినా క్రాస్ చేసే వాళ్ళు క్రాస్ చేస్తూనే ఉంటారు. ఇగో ఇది బంగ్లాదేశ్ ఫ్లాగ్. ఇక్కడ వచ్చేసి మన ఇండియా ఫ్లాగ్. మన వాళ్ళు ఇంకొక బోట్లో వస్తున్నారు, చూపిస్తాను చూడండి. మన వాళ్ళు ఎలా ఉన్నారు, వెనక బోట్లో వస్తున్నారు, ఫిషింగ్ చేస్తున్నారు. ఇక్కడ క్లీన్ వాటర్ అంట, ఇది ఫిష్ చెత్త లేకుండా క్లీన్గా ఉంది. ఇది గుడ్ థింగ్ ఏంటంటే క్లీన్ వాటర్. ఏదో కాశ్మీర్ బోట్స్లో హౌస్ బోట్స్ నుండి చేసినట్టు, కాకపోతే ఇక్కడ అంతా అది కాదు. బోటింగ్లో పైన బ్రిడ్జ్ కార్స్ వెళ్తున్నాయి. వాటర్ మాత్రం సూపర్ క్లీన్ ఉంది. లొకేషన్ ఇలా ఉంటుంది, బ్రిడ్జ్ పైన ఉంది. లొకేషన్ మాత్రం సూపర్.
సో ఇది మా బోట్ జర్నీ. సో ఇక్కడ చూడండి 2 బోట్స్ కలిసిపోతున్నాయి పక్కన పక్కన. వాటర్ లెవెల్ కొంచెం ఫ్లో తక్కువనే ఉంది, కానీ ఉన్న వాటర్తో వెళ్ళొచ్చు. సో కొంచెం దూరం తీసుకొచ్చి ఇక్కడ ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆపిండు. సో ఇక్కడ కొంచెంసేపు టైం స్పెండ్ చేసేసి మళ్ళీ రిటర్న్ తీసుకెళ్తారు. ఇంతకంటే ఇక బియాండ్ పాయింట్ వెళ్ళిక లేదు. ఇక్కడ నుంచి ఏంటంటే అక్కడ నుంచి వాటర్ ఫాల్ ఏదైతే వస్తుందో ఫ్లో ఇక్కడ వస్తుంది, చూపిస్తున్నాను. అక్కడ వాటర్ కనిపిస్తుందో ఆ ఫ్లో అన్నట్టు ఇట్లా వాటర్ వస్తుంది. సో ఇక్కడ కానీ ఇక వెళ్ళేటారు, ముందరికి వెళ్ళనిక లేదు. అంటే ఎన్ని రాళ్ళు ఉన్నాయో వాటర్ ఫ్లో ఇది. వాటర్ లేదు కాబట్టి ఇప్పుడు ఇలా కనిపిస్తుంది, కానీ అండర్ వాటర్ ఫ్లో వెళ్ళినప్పుడు చూడండి ఎంత సాఫ్ట్ అయిపోయినాయో, పాలిష్ లాగా అన్నాడు స్టోన్స్. వాటర్ ఫ్లో వెళ్ళి చూపిస్తాను. ఒకటి పెద్దది చూడండి, ఒక బాల్ లానే ఉంది, ఎగ్ సైజ్, ఎగ్ షేప్. ఇక్కడ వచ్చేసి సాఫ్ట్ డ్రింక్స్ అడిగితే వాటి వాటర్ సైడ్ పోతుండే, ఏదని మాకు అర్థం కాలేదు. సెటప్ చల్లగా ఉండేటందుకు వాటర్లా బాటిల్స్ చిల్లుగా ఉంటాయి అనేసి సో మాకు కోక్ ఇచ్చినారు. సో ఇగో లాస్ట్ టైం చూపిస్తాను. ఇగో మన ఇంకా కనిపించే జనాలందరూ బంగ్లాదేశ్, మనం ఉన్నది ఇండియన్ టెరిటరీలో. సో అది బంగ్లాదేశ్ అన్నట్టు. అటు ఇటు దగ్గర ఒక 100 మీటర్స్ ఉంటుంది అంతే, 100 మీటర్స్. కానీ వాళ్ళు ఇక్కడ, మనం అక్కడ పోనీకి లేదు. ఆర్మీ క్యాంప్ ఉంది, వాళ్ళు ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. మనము దావ్కి నుంచి మళ్ళీ టువర్డ్స్ షిలాంగ్ ట్రావెల్ చేస్తున్నాము. దగ్గర ఒక 100 కిలోమీటర్స్ వరకు ఉంటుంది డిస్టెన్స్. టైం అయితే చూపిస్తుంది 2 hours 15 minutes. సో చూడాలి. అండ్ వెదర్ అయితే అన్ప్రెడిక్టబుల్. ఒకసారి ఫుల్ హ్యూమిడిటీ, సన్నీ, మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్, మళ్ళీ ఫాగ్, అన్ని కైండ్ ఆఫ్ వెదర్స్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు దావ్కి టు షిలాంగ్. మనము షిలాంగ్ అయితే చేరిపోయినాము. అండ్ కొంచెం షాపింగ్ చేసిండే. షాపింగ్లో పెద్దగా ఏం కనిపించలేదు. సేమ్ మన హైదరాబాద్ ప్రైజెసే ఉన్నాయి, మన కోటి లాగానే అన్నట్టు, సిమిలర్గా. కాకపోతే ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నట్టు. ఒక మినీ న్యూయార్క్ సిటీ లాగా కనిపిస్తుంది. సో ఇవాళతో మన డే 9 క్లోజ్ అవుతుంది. మేము హోటల్ చెక్ ఇన్ అయ్యాము. అండ్ హోటల్ ఇట్స్ సేమ్ మన డే 7లో ఉన్న ట్రీ టాప్ హోటల్. సో అదే అన్నట్టు మళ్ళీ మనం చెక్ ఇన్ చేసింది. సో గుడ్ నైట్ అండ్ సీ యూ ఇన్ మార్నింగ్.